సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు దేవుని వర్తమానం సిలువ మర్మములు 3వ ప్రసంగం. క్రీస్తు సార్వత్రికత, ద యూనివర్సాలిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు మార్గంలో ఇది చాలా గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం. యేసు క్రీస్తు కేవలం క్రైస్తవులకే దేవుడా, ఒక తెగకు సంబంధించిన దేవుడా, ఒక కులానికి సంబంధించిన దేవుడా, ఒక వంశానికి చెందిన దేవుడా కానే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పేతురు ఒక దర్శనం చూస్తాడు. అంతవరకు పేతురు అనుకున్నాడు యేసుక్రీస్తు కేవలం యూదులకే దేవుడని. కానీ ప్రభు ఒక దర్శనం చూపెట్టించినాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఉన్నది 11వ వచనం. ఆకాశము తెరవబడి 4 చెంగులు బట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చి చూచాను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడాను. అయితే పేతురు, వద్దు ప్రభు, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరల 2వ మారు ఆ శబ్దం అతని వినబడెను. ఇలాగ 3 మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశములకు ఎత్తబడాను. అంటే ఈ దర్శనము పేతురు చూసిన తర్వాత యేసుక్రీస్తు యూదులకు మాత్రం కాదు, అన్యజనులకు కూడా దేవుడని గ్రహించినాడు. కొర్నేలి ఇంటికి నడిపించబడినాడు. కొర్నేలి ఎవరు? ఆయన ఒక ఇటలీ పటాలంలో శతాధిపతిగా ఉన్న కొర్నేలి గృహానికి వెళ్ళి తన ఇంటి వారితో కూడా కలిసి దేవుని సువార్తను, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని అందిస్తాడు. అక్కడ వారి ఇంటి వారందరూ కూడా రక్షింపబడడం, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగడం, ఇవన్నీ కూడా అపోస్తల కార్యం 10:11లో మీరు చూస్తారు. అంటే అప్పుడు పేతురు ఒక మాట తన ప్రసంగంలో అంటాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34 నుండి చూడండి. Acts 10:35 and 36. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఈ దర్శనం ద్వారా హెచ్చరింపబడి తాను ఆ యొక్క శతాధిపతి గృహానికి నడిపింపబడి అక్కడ యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించి ఆ కుటుంబం అంతా రక్షింపబడడం. ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత పేతురు ఒక నిర్ణయానికి వచ్చినాడు. యేసుక్రీస్తు కేవలం యూదులకు కాదు, ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తప్పకుండా ఉంటుంది. రక్షణ అందరికీ చెందినది. మరి ఇది సార్వత్రికమైన కార్యము. యేసుక్రీస్తు సార్వత్రికమైన దేవుడు. జీసస్ ఇస్ ఎ యూనివర్సల్ గాడ్, ద యూనివర్సాలిటీ ఆఫ్ క్రైస్ట్.
ఇది ఒకవేళ అన్యులు గమనిస్తే వారు ఎప్పుడు కూడా క్రైస్తవులను హింసించారు. ఈ యొక్క వెలుగు వారికి లేనందుకు వారు క్రైస్తవుల దేవుడని, మరి యేసు ప్రభు క్రైస్తవులకు దేవుడని ఇలా భావిస్తున్నారు. ఇది ప్రకటించడం కూడా మన ధర్మమై ఉన్నది. ఆయన ఒక తెగకు, ఒక కులానికి, ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు. ఆయన సర్వలోక పాప పరిహారార్థమే తన రక్తమును చిందించినాడు. అంటే కేవలము క్రైస్తవుల కొరకు కాదు, ఒక గుంపు కొరకు ఈ ప్రశస్తమైన రక్తం ఆయన చిందించలేదు. ఆయన గొల్గోతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన సిలువలో వేలాడుతూ, అంటే సర్వలోకము ఆయనను చూడాలి. చూసినప్పుడు ఆయన తన ప్రాణాన్ని అందరి కొరకు బలిదానముగా ఇచ్చినాడనే గొప్ప సత్యము గ్రహించాలి. ఆయన పుట్టుకలో కూడా మరి ఈ కార్యం మనం చూస్తున్నాం. అదేంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము, అలాగే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ప్రజలందరికీ అన్నమాట. సిలువ ధ్యానాలకు మీరు మీ స్నేహితులను, మిత్రులను అందరినీ ఆహ్వానించాలి, బంధువులను ఆహ్వానించాలి. ఇది అందరి కొరకున్న కార్యక్రమం. ఇది జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఇది ఒక మర్మము గ్రహించాలి. ఇంతవరకు అనుకున్నావేమో క్రీస్తు నీ దేవుడని, అందుకే చాటి చెప్పమన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి, సమస్త జనులను నా శిష్యులుగా మార్చండి. అంటే దాని అర్థం ఏంటి? జీసస్ క్రైస్ట్ పెయిడ్ ఏ ప్రైజ్ ఫర్ ఆల్. అంటే సర్వలోక పాప పరిహారార్థము తన విలువైన ప్రాణాన్ని, తన నిష్కలంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రక్తాన్ని చివరి బొట్టు వరకు ఆయన చిందించినాడు. అందుకే సంఘము ఒక్కరిది కాదు. చాలామంది అపోహలో ఉంటారు, నా సంఘం నీ సంఘం, నా సంఘం కట్టుకుంటాను, నీ సంఘం కట్టుకుంటాను. తెలివితనం, అది తెలివిలేనితనం. వాక్యం సరిగా తెలియదు. నీ రాజ్యం కట్టుకోవడానికి కాదు సంఘం, ఇది దేవుని రాజ్యం. అందరు కలిసి కడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆ విశ్వాసం, బలమైన విశ్వాసం నాకు ఆరంభంలోనే దేవుడు ఇచ్చినాడు. 1992లో దర్శనంతో కూడా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ మరి స్థాపింపబడినప్పుడు ప్రభు నాతో మాట్లాడినాడు. యునైటెడ్ అనే పదాన్ని ఇచ్చినాడు. అవును, అక్కడ ఒక క్రిస్టియన్ అనే పేరు కూడా లేదండి, మీరు గమనించినారో లేదో. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్, అది క్రైస్తవులని కాదు. నేను చేసే పరిచర్య, నాకు దర్శనం కలిగి సర్వలోక నివాసుల కొరకు ఈ పరిచర్య. అందుకే ఇది భూదిగంతముల వరకు ప్రాచిపోతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ స్ప్రెడింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క మహాశక్తిని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలని దాని అర్థం. కాబట్టి యేసు ప్రభు అందరికీ దేవుడు. ఎన్నెన్ని విధాలుగా మరి రకరకాల వర్గాల నుండి ప్రభు సన్నిధికి రావడం. మంగలి వారు ప్రభు నమ్ముకున్నారు, హౌసుల వారు ప్రభు నమ్ముకున్నారు, కమ్మరి వారు నమ్ముకున్నారు, కుమ్మరి వారు నమ్ముకున్నారు. అంటే ఏ పక్షపాతం లేకుండా సువార్తను వారు అంగీకరించడము మరి నేను గమనించినాను. అంటే ఈ విలువైన యేసు రక్తము క్రయధనముగా ప్రతి ఒక్క మానవుని కొరకు ఆయన చెల్లించినాడు. దేవుని స్తోత్రం. ఈ సంఘము, అందుకే అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. అంటే ఇది నీకు తెలిస్తే యువర్ మైండ్ విల్ బి స్ట్రెచ్డ్ టువర్డ్స్ నాన్ క్రిస్టియన్స్. అంటే క్రైస్తవులు కాని వారి కొరకు నీకు జాలి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, బాధ్యత కలుగుతుంది, సువార్త అందించాలి అనే ఒక ఆకాంక్ష కలుగుతుంది. ఎందుకంటే ఆయన రక్తము కార్చింది సర్వలోక పాప పరిహారార్థం. అందుకే సంఘము కూడా అది ఒకరికి చెందింది కాదు. అది సంఘములో దైవ కార్యాలు జరగాలి అంతే, కానీ నా సంఘం నీ సంఘం కాదు. తప్పుడు. అలా చేస్తే మీరు ఎప్పుడు వర్ధిల్లరు. నువ్వెంత విశాల మనసుతో దేవుని ఆరాధిస్తావో
అంతగా దేవుడు నేను అభివృద్ధి పరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద మోర్ యువర్ మైండ్ ఇస్ స్ట్రెచ్డ్, ద మోర్ పీపుల్ యువర్ అకామోడేట్ ఇన్ యువర్ మినిస్ట్రీ. కాబట్టి ఈ సంఘము విలువెంత? యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. హల్లెలూయా. ఇది కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షతలుగా ఉంచెరు. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట. యూ షుడ్ హ్యాండిల్ విత్ కేర్. ఇది స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం. అందుకే మీరు కూడా సామాన్యులు గారు. మీరు అనుకోండి మేము మట్టి వారం అని. కానీ వాళ్ళ ఊరికే పలుకోవద్దు. విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. ఏంటంటే యేసు పరిశుద్ధ రక్తము చేత విమోచింపబడిన వారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ ఇన్ ఏ ప్రైజ్డ్ పొజిషన్. అందుకే 1 కొరింథీలో పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కారా? మీ దేహము ప్రభువుకు చెందినది, దేహము జారత్వము నిమిత్తం కాదు అని అంటున్నాడు. 1 కొరింథీ 6:13 కూడా ఉన్నది. దేహము జారత్వము నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. నీ దేహంతో నువ్వు ఆటలాడుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే నీ శరీరము, ఆత్మ, ప్రాణం కొరకు ఆయన విలువ పెట్టినాడు. అదే క్రీస్తు రక్తం పెట్టి విమోచింపబడడం. అంటే క్రీస్తు రక్తం చేత మీరు కొనినవారు అని అర్థం. దేవుడు ప్రభువును లేపాను, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా అంటున్నాడు. తర్వాత 1 కొరింథీ 3:3 కూడా ఉంది ఆ మాట. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అదే 1 కొరింథీ 6:19 వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడు. మన విలువెంత? విలువ పెట్టి కొనబడిన వారం అంటే మన విలువెంత చెప్పండి? యేసు యొక్క రక్తం అంత విలువ అన్నమాట. దీంతో చెలగాటం ఆడకూడదు. అందుకే దీంతో డోంట్ ప్లే విత్ యువర్ బాడీస్. ఇట్స్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎవడైనా ఈ దేహం పాడు చేస్తే దేవుడు అని పాడు చేస్తాడు, వాడికి తిరిగి లేవడు అనమాట. చిత్తుగా ఓడిపోతాడు దేవుని సన్నిధిలో. కాబట్టి డోంట్ ప్లే విత్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే సంఘానికి విలువ యేసు రక్తం, అది క్రీస్తు శరీరం. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నిన్ను నన్ను కూడా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఒక విలువ అంటూ ఉన్నది. అందుకే యూ హ్యావ్ టు ట్రీట్ ద కో బిలీవర్ విత్ గ్రేట్ రెస్పెక్ట్. తోటి జత పనివాణ్ణి కానీ, తోటి విశ్వాసిని కానీ పూర్ణ మర్యాదతో, గౌరవంతో నీవు మెలగాలి. ఎవరిని కూడా కించపరచడం, ఎవరిని కూడా తక్కువగా మాట్లాడడం, భార్య అయినా కానీ భర్త అయినా కానీ, ఈచ్ వన్ హ్యాస్ ఎ ప్రైజ్. నాతో ఏకీభవిస్తే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది సార్వత్రికమైన కార్యము, రక్షణ కార్యం. రక్షణ సర్వలోకానికి కొరకు. సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు కదా. మీరు కేవలము యెరూషలేములోనే ఉండండి, సేవ ఇక్కడ చేయండి, మీరు ఇంకా నెక్స్ట్ గల్లీకి కూడా వెళ్ళకండి అనలేదు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. యేసుక్రీస్తు అందరి వరకు తన ప్రాణం పెట్టినాడు, సిలువలో బలి అయినాడు. అందుకే సమరయ స్త్రీతో 7 మర్మాలు యేసుప్రభు బోధించినప్పుడు సమరయ స్త్రీ చాలా ఆత్మ వశురాలైంది. ఆమె కుండ వదిలిపెట్టి వెళ్ళిపోయింది గ్రామానికి. అక్కడ పోయి సువార్త అందిస్తుంది. ఎన్నెన్నో గ్రామాలకు వెళ్ళిపోయింది. ఇదిగో నేను మెస్సయ్యను చూచినాను, ఆయన నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు. గొప్ప ప్రవక్త ఆయన, నాతో మర్మాలు పంచుకున్నాడని ఊరంతా చాటించింది. ఆ ఊరి ప్రజలందరూ కూడా ఇతను ఎవరో, ఈమె చేసినవన్నీ చెప్పినాడంట అని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చినారు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజలు ప్రభువుని గురించి ఏమంటున్నారు చూడండి. యోహాన్ సువార్త 4వ అధ్యాయము 39 నుండి 42 వచనాలు. జాన్ 4:39 to 42. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి
ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ద ఎంటైర్ విలేజెస్ కేమ్, గ్రామ ప్రజలందరూ వచ్చేసినారు. ఈ స్త్రీ ఏమో చెప్తుంది, ఏంటి ఇంత గొప్పవాడు, మేమే స్వయంగా చూసి నిర్ణయిస్తామని వచ్చినారు. వచ్చినప్పుడు తెలుసుకున్నారు ఈయన మామూలు వాడు కాదు, నిజముగా సమరయ పట్టణానికి రక్షకుడు కాదు, నిజముగా ఈయన లోకరక్షకుడు. హల్లెలూయా. అంటే వాట్ ఏ గ్రేట్ సేవియర్ వీ హ్యావ్. అంటే ఎంత గొప్ప రక్షకుని మనం నమ్మినాం. రక్షణ అనేది ఉచితంగా నీకు లభించినందుకు నీకు దీని విలువ తెలియదు. ఇతర మార్గాల్లో ఉన్నట్లు కత్తుల మీద నడిచి, లేక నిప్పులలో నడిచి, మునిగి తేలి, లేక నీ అవయాల్లో కొన్ని దానం చేసి, ఇలా కాదు కదా. నువ్వు దీని కొరకు ఏం చేయలేదు. రక్షణ అనేది చాలా ఉచితంగా, ఇది దేవుని వరము. హల్లెలూయా. ఇక్కడ రక్షింపబడినాము, యేసు రక్తం చేత విమోచింపబడినాము. అది మన వల్ల కలిగిన కార్యము కాదు. హల్లెలూయా. యేసు ప్రభువు చూపిన ప్రేమను, కల్వరి ప్రేమ, శిలువ బలియాగము, ఆ త్యాగము, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు ఆయన నామము విశ్వసించడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా రక్షణ లభించి, ఏదైనా ఊరికే లభిస్తే దానికి విలువ ఉండదు కదా. నీ కొరకు ఆయనే సంపాదించినాడు, ఆయన విలువ పెట్టినాడు, కొనుక్కున్నాడు, ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఈ విలువంతా నీకు తెలవాలి. ఈ మర్మం తెలుసుంటే నీవు సిలువ ధ్యానాల్లో ఎంతో ఆత్మలో ఆనందిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన సార్వత్రికమైన దేవుడు. ఆ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, క్రైస్తవులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని ఎక్కడ లేదు. కానీ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా చెప్తారా ఒకసారి? హల్లెలూయా. ఆన్లైన్లో వింటున్న వారు గమనించండి, యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రం దేవుడు కాడు, ఆయన సర్వలోకానికి దేవుడు. దేవుని స్తోత్రం. జగద్రక్షకుడు. ఆయన పిలిచింది క్రైస్తవులకు మాత్రం కాదు, ఆయన పిలిచింది సర్వలోక నివాసుల, భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందండి. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. అంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ పిలుపునిస్తున్నాడు, అందరికీ సహాయం చేస్తున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. క్రైస్తవుల పాపాలు మోసినాడా? లోక పాపములు మోసుకున్నాడు ఈ గొర్రెపిల్ల. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన రాకడ గురించి బాప్తీసం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగు. ఏలైనగా నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉన్నది. మీరు నా దగ్గరకు వచ్చిన ముష్టిదేండి, ముడుపుదేండి, బలిదేండి ఏమనలేదు. ఆయన ఒక్కసారి మనందరి కొరకు బలి అయినాడు. దేవుని స్తోత్రం. ఇక నీవు తెచ్చేది ఏం లేదు, నువ్వు ఇచ్చేది నీ హృదయం అంతే. దేవుని స్తోత్రం. గివ్ యువర్ హార్ట్ టు జీసస్. అంతకంటే గొప్ప కార్యం ఏమున్నది? కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు ఇదే నేను జ్ఞాపకం చేయాలి. ఆయన సర్వలోక పాప పరిహారార్థం, సర్వ మానవాళి కొరకు ఆయన తన విలువైన ప్రాణాన్ని అర్పించినాడు. రక్తము చివరి బొట్టు వరకు అండి, ఏది ఉంచుకోలేదు ప్రభు. నిజమైన ప్రేమ దేన్ని ఉంచుకోదు. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే ఇదొక యాసిడ్ టెస్ట్ అన్నమాట. ఏ వ్యక్తి అయినా మీరు ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏది ఇవ్వకుంటే దొంగ ప్రేమ అది. ప్రేమించేవాడు ఇస్తాడు. హల్లెలూయా. ట్రూ లవ్ ఆల్వేస్ గివ్స్. గాడ్ లవ్డ్ ద వరల్డ్, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు, కాగా తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు యేసు క్రీస్తును మనకు అర్పించినాడు. అది గమనించాలి. కాబట్టి ఈరోజు
అందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. హల్లెలూయా. అందుకే నీవు కఠినుడైనా దుర్మార్గుడైనా వాడు తాగుబోతైనా వ్యభిచారైనా వాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక అయ్యాళి అయిన భార్య అయితే దాని కొరకు ప్రార్థన చేయి. డోంట్ లూజ్ యువర్ హోప్. నేను ముందే చెప్పినాను, వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. హల్లెలూయా. ప్లెంటీ ఆఫ్ హోప్. నీ కుమారుడు ఎంత రాక్షస స్వభావం గలవాడని ప్రార్థన చేయి. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. ఫైనలీ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను నువ్వు చూస్తావు. మార్తతో అంటాడు, అయ్యా అమ్మా చనిపోయి 4 రోజులైంది, శవం కుళ్ళిపోయింది. మార్త అంటుంది, హ్యూమన్ మైండ్తో ఆలోచిస్తుంది. నా సహోదరుడు చనిపోయి పాతిపెట్టబడి 4 రోజులైంది, ఇప్పుడు నువ్వు రాయి తీయమంటే ఎంత వాసన కుళ్ళిపోయి ఉంటుందని. అప్పుడు మార్త, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎవరైనా కఠినాత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ బండ బద్దలయ్యే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బండ దగ్గర వచ్చి సుత్తెతో కొడుతూ 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 ఉంటే అది తప్పకుండా ఇట్ హ్యాస్ టు గివ్ వే. బండ బద్దలైపోతుంది. అందుకే ఆయన రక్తము భూమి మీద పడినప్పుడు భూమి ఏమైందట? వణికిందట. బండలు బద్దలైపోయింది. మత్తయి సువార్త 27:50 నుండి యేసు ప్రభు సిలువలో ప్రాణం అర్పిస్తున్న వేళలో జరిగిన అద్భుతాలు. సంఘం అంటే క్రీస్తు శరీరం. అది ఎంత గాయపరుస్తున్నావు క్రీస్తు శరీరాన్ని. సిలువలో పడిన పటుబాధలు సరిపోకుండా మళ్ళా నువ్వు బల్యంతో పొడుస్తున్నావా? చీలుస్తున్నావా దేహాన్ని? సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధులు చేసే ప్రార్థనలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి తెగ, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి ప్రజ, ప్రతి జనం దేవుని కొరకు మనుషులను కొని, అంటే కొన్నది దేంతో? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న క్రీస్తు సంఘమని మర్చిపోకూడదు. దేవుడు మాట్లాడితే ప్రవక్తలతో మాట్లాడతాడు, అభిషక్తులతో మాట్లాడతాడు. మనం సంఖ్యాకాండలు చూస్తాం, గాడిద ద్వారా కూడా దేవుని మాటలు బయలు వెళ్ళింది. గాడిద ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు కయప అనే ప్రధాన యాజకుని ద్వారా గొప్ప సత్యాన్ని విడుదల చేస్తాడు. యోహాను సువార్త 11:47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. ఈ మనుషుడు అంటే యేసుప్రభు గురించి వారు మాట్లాడుతున్నారు. యేసుప్రభు ఒక తలనొప్పిగా మారిపోయినాడు. యేసు నోటి నుండి వచ్చే ప్రతి మాట అధికారం గల మాట, శక్తి గల మాటకు వీరు వింతపోతున్నారు. ఏంటి లోకమంతా ఆయన చుట్టూ వెళ్ళిపోతుంది. ఇది ఒక టెన్షన్ క్రియేట్ అయింది వాళ్ళకు. అప్పుడే అంటున్నాడు అనమాట, ఏమి చేద్దాం మనం? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడు. మనం ఆయనను ఇలాగ చూచు ఊరకుండి నీళ్ళు అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచేది. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు పెద్దలు, ప్రధాన యాజకులు. అప్పుడు వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, అంటే ఆ టర్మ్కు హై ప్రీస్ట్ అన్నమాట. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయప ఒక మంచి మాట, అమూల్యమైన మాట అంటాడు. 50వ వచనం చూడండి. మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక్క మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోనరు అని వారితో చెప్పాను. సత్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు నోటి నుండి విలువైన సత్యాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. వీళ్ళందరూ అంటున్నారు, లోకమంతా ఆయన చుట్టూ వెళ్ళిపోతుంది, ఆయన సూచక్రియలు చేస్తున్నాడు, ఏంటిదంతా మాకు వింతగా ఉందంటే మీకేం తెలియదు, నోరు మూసుకోండి. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తం అని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ
ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనక యేసు ఆ జనము కొరకును ఈ జనమును కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును చావనై ఉన్నవాడని ప్రవచిస్తాడనమాట. దేవుని మాటలు ఆయన నోటి నుండి వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నోరు మూసుకోండి, మీకు ఏం తెలియదు. మీకు యేసు ప్రభు ఆ జనం కొరకు ఈ జనం కొరకు రాలేదు, అందరి కొరకు వచ్చినాడు ఆయన, అందరికీ ప్రభు. మరి చెదరిపోయిన దేవుని పిల్లల్ని ఏకంగా సమకూర్చుటకు వారి కొరకు చావనై ఉన్నవాడని మీరు గ్రహించాలి. అంటే ప్రజలందరి రక్షణ కొరకు ఆయన తన ప్రాణం అర్పించడానికి వచ్చినాడని కయప ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడు నోరు తెరిచి గొప్ప సత్యాన్ని వెల్లడిస్తాడు. దేవుని స్తోత్రం. సత్యం దాగదండి, బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు పేరేంటి? సత్యం. యూ కెనాట్ కవర్ ట్రూత్. సత్యాన్ని ఎప్పుడు నువ్వు అణచలేవు. అందుకే అంటారు నిజం నిప్పు లాంటిది. హల్లెలూయా. అందుకే అబద్ధ పనులు చేయడానికి ఓనకాలను భయపడాలి. నువ్వు కలకాలం చేయలేవు నాటకాలు. యూ కెనాట్ కంటిన్యూ ఇన్ అన్ట్రూత్ అండ్ డిసెప్షన్. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు సత్యాన్ని ప్రేమించాలో, సత్యం కొరకు నిలబడి సత్యం కొరకు ప్రాణం అర్పించాలి. అదే నిజమైన క్రైస్తవుడు చేయాల్సింది. దేవుని స్తోత్రం. సత్యం కొన్నంత శక్తి మరి దేనికి లేదు. ఒక విత్తనాలు కొన్ని భూమిలో నాటి ఒక బండ పెట్టినా బండ సందు నుండి వచ్చేస్తుంది జీవంతో. కాబట్టి యేసు ఆయన సత్యవంతుడు, ఆయనలో సత్యం ఉంది, ఆయన పేరే సత్యం. కనుక ఆ సత్యము ప్రధాన యాజకుని నోటి నుండి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నోరు మూసుకోండి. ఆ జనం కొరకు ఈ జనం కొరకు కాదు, చెదిరిపోయిన తన ప్రజల కొరకు ఆయన వచ్చినాడు. అందరూ ఆయనను చూడాలి. మానవాళి కొరకు తన ప్రాణం అర్పించడానికి వచ్చినాడని యేసు ప్రభు పక్షాన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు నీవు కూడా గ్రహించాలి, పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ అవసరమని పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూస్తున్నాం. ఆ రక్తమే చిందించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 6:37 ఎంత మంచి మాట నన్ను చాలా ఆకట్టుకున్నది. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. ఎంత లక్షల కోట్ల మందిలో నీకు ఈ సంతోషం ఇచ్చినాడంటే యు ఆర్ చోజన్ బై గాడ్. హల్లెలూయా. నిన్ను తన రక్తపు చుక్కలో గుండా ప్రియాతి ప్రియమైన వ్యక్తిగా చూసుకున్నాడు. ఆకర్షించనిది ఎవడు ఆయన దగ్గర రాలేడు. అందుకే నేను ఎప్పుడు నిర్విచారంగా ఉంటా. నేను టెన్షన్ ఫ్రీ అనమాట. నా సేవ ఒకటి చెల్లి ఏం టెన్షన్ ఉండదు. తండ్రి ఆకర్షిస్తేనే రాగలుగుతారు ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడు. అదనమాట నిజం. యోహాను సువార్త 6:40 చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్యదినమున నేను వానిని లేపుదు. హల్లెలూయా. స్తోత్రం. మరి యేసు ప్రభు సార్వత్రికమైన దేవుడని, ఆయన ఇచ్చిన ఆహ్వానం కూడా సార్వత్రికమైందని, ఆయన సార్వత్రికమైన క్రీస్తు క్రీస్తు యొక్క సార్వత్రికత గురించి ఈరోజు వివరించినాను. ద యూనివర్సాలిటీ ఆఫ్ క్రైస్ట్. ప్రార్థన చేస్తాను. ఈరోజు సార్వత్రికమైన క్రీస్తు అనే అంశం మీద శిలువ మర్మములు 3వ ప్రసంగం నిదాసనాలు చేయడానికి మీరు కృపనిచ్చినారు. నీ ప్రజలను ప్రేమిస్తున్నావు. నీవే నీ మాటలు అందిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు విన్న ప్రతి బిడ్డ దీవింపబడాలి. మంచి నేలను పడి విత్తనం నూరంతలుగా ఫలిస్తుంది తండ్రి. ఈ సత్యాన్ని మా గుండెలో మేము దాచుకోలేము ప్రభువా. తప్పకుండా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విన్నవారు ఇతరులకు ప్రకటించాలి. నిష్ఫలమైన జీవితాలను చూసి నువ్వు కన్నీళ్లు విడుస్తావు తండ్రి. ఫలించమన్నావు. నీలో నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తాం తండ్రి. ఎంతోమంది నశించిపోతున్నారు మా చుట్టూ, ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది విసిగి వేసారిపోతున్నారు, హత్యలు, ఆత్మహత్యలు. ఆయన ఈ చీకటి ప్రపంచంలో మేము వెలుగుగా మమ్మల్ని నియమించినావు. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నావు. ఈ లోకాన్ని మీరు ఉప్పై ఉన్నారు. చాటించండి, ప్రకటించండి సువార్త. సువార్త దేవుని శక్తి. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ప్రతి వంశము నుండి నీ కొరకు నీవు జనులను కొనుక్కున్నావు. అవును తండ్రి, నీ రక్తం ఇచ్చి సంపాదించుకున్నావు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది.
సంఘాల్లో ఉన్న కలహాలను ఇచ్చిన అధికారంగా నామంలో బంధించి వేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు, స్ట్రెచ్ దేర్ మైండ్స్ లార్డ్. విశాల హృదయం దయచేయండి తండ్రి. మమ్మల్ని కూడా ఎంతమంది మానసికంగా శారీరకంగా బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా మేము వారిని ప్రేమించడానికి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న యేసు ప్రేమ మా హృదయంలో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవుని వాక్యం విన్న వారిని సేవలో వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల
వేళ ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసునామమున